ఏంటమ్మా, నువ్వు నాన్న ఏమో మాట్లాడుకుంటున్నారు? నేను రాగానే మాట్లాడుకోవడం ఆపేశారేంటి? మేము పెద్దవాళ్ళమే, చాలా విషయాలు ఉంటాయి మా మధ్య. అవన్నీ నీకెందుకు, నువ్వు సైలెంట్గా ఉండు. సరే అమ్మా, నేను అలా బయటికి వెళ్ళి ఆడుకొని వస్తాను. అయ్యో, అక్కడ ఎవరో పడిపోయినట్టున్నారు. ఎవరబ్బా? వెన్నెల, వెన్నెల, లే వెన్నెల, ఏమైంది? ఇలా పడిపోయావేంటి? లేవు వెన్నెల, వెన్నెల. అయ్యో, వెన్నెలకు ఏమైందో ఏంటో, లేవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా నేను? వెన్నెల, లే వెన్నెల, నాకు భయం వేస్తుంది. ఏమైంది నీకు? ఆంటీ, వెన్నెల అక్కడ కింద పడిపోయింది. వెన్నెలను తీసుకొచ్చాను. ఏమైందో చూడండి ఆంటీ. వెన్నెల, ఏమైంది వెన్నెల? ఏం జరిగింది? అమ్మా, అది నేను అక్కడికి వెళ్ళొస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, ఏమీ గుర్తుకులేదు. సరేలే, ఇప్పుడు బాగానే ఉంది కదా మరి? బాగానే ఉంది, కానీ నన్ను ఇంటికి ఎవరు తీసుకొచ్చారమ్మా? వైష్ణవిని చూస్తే నీకు కోపం వస్తుంది. నువ్వెంత తిట్టినా కూడా వైష్ణవి మనసులో పెట్టుకోకుండా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని తెలిసి ఇంటి వరకు తీసుకొచ్చింది. కానీ నువ్వు లేచినాక తను తీసుకొచ్చింది అంటే ఏమనుకుంటావో ఏంటో అని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అవునా? వైష్ణవి చాలా మంచిదమ్మా. వైష్ణవిని నేనే అపార్థం చేసుకున్నాను. వైష్ణవి దగ్గరికి వెళ్ళి నేను థ్యాంక్స్ చెప్పొస్తాను. సాయంత్రం వెళ్దువులే అమ్మా, ఇప్పుడే కదా కింద పడిపోయావు. కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత లేచి వెళ్దువు. అలాగే అమ్మా. సుబ్బయ్య, ఈసారి పంట బాగా పండింది. అంతా నీ వల్లనే. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా పండింది. దీనికి కారణం నువ్వే. చాలా బాగా పనిచేసావు. ఇక ఈ నెల నుంచి నీకు 2000 ఎక్కువగా ఇస్తాను. ఇక నుంచి కూడా మంచిగా పనిచేయి, సరేనా? అలాగే అయ్యా, మంచిగా పనిచేస్తాను. ఏమైందమ్మా, బాధగా కూర్చున్నారు? ఏమైంది? వెన్నెల పాప ఎక్కడుందమ్మా? వెన్నెల మీ ఇంటికే వచ్చింది కదే. అవునా? అయితే నేను ఇక్కడికి వచ్చింటా, వెన్నెల అక్కడికి వచ్చింటదమ్మా. ఇంతకీ వెన్నెల మా ఇంటికి ఎందుకు వచ్చింది? వైష్ణవితో ఏదో మాట్లాడాలని వచ్చిందిలే. సరే కానీ వంట చేసుకున్నావా? తిన్నావా? వంట అయింది, నేను కూడా తిన్నానమ్మా. మీరే ఈరోజు ఎందుకో డల్గా కనిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందమ్మా? నాకు వెన్నెలతో పాటు ఇంకో పాప కూడా పుట్టింది. ఆ పాపను ఈరోజే పోగొట్టుకున్నాను నేను. మా అత్తమ్మ 2 ఆడపిల్లలే అని ఒక పాపను తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టింది. అక్కడి నుండి ఎవరో తీసుకెళ్ళిపోయారట. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ పాప లేదు. ఈరోజు మా పాపను పోగొట్టుకున్న రోజు, అందుకే ఇంత బాధగా కూర్చున్నాను. అవునా అమ్మగారు, మిమ్మల్ని ఈ విషయం అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నా. అలా ఏం లేదు లేవే. నేను ఈరోజే కాదు, ప్రతిరోజు బాధపడతాను, కాకపోతే కనపడను అంతే. ఈరోజు మీ పాప పుట్టినరోజు అన్నావు కదా, మరి ఏంటి నువ్వు పని కోసం ఇక్కడికి వచ్చావు? ఆయన పొలానికి వెళ్ళాడమ్మా. అంతసేపు నేను పని చేసుకుంటాను, ఆ తర్వాత ముగ్గురం కలిసి గుడికి వెళ్తాము. అందుకే అంతసేపు పని చేసుకుందామని వచ్చాను. పని చేసుకొని త్వరగా వెళ్ళిపోతాను. సరేలే, చేసుకోపో. వైష్ణవి, వైష్ణవి, ఎవరు నన్ను పిలిచేది? ఒకసారి బయటకు రా వైష్ణవి, నీతో మాట్లాడాలి. వెన్నెల, నువ్వా? నువ్వు మా ఇంటికి వచ్చావేంటి? నేను మీ ఇంటికి రాకూడదా? అలా అని కాదు, కానీ నీకు మా ఇంటికి రావడం ఇష్టం ఉండదు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వంటే ఇష్టం, మీ ఇంటికి రావాలన్నా కూడా ఇష్టం. నిన్న నేను కింద పడిపోతే తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపావు కదా, అందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెన్నెల, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నువ్వు నన్ను విష్ చేసినందుకు. ఎందుకో ఎవ్వరు విష్ చేసినా రాని ఆనందం ఈరోజు నువ్వు విష్ చేస్తే వస్తుంది. చాలా థ్యాంక్స్ వెన్నెల. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి ఆడుకుందాం, కలిసి ఉందాం. అలాగే ఇక నుంచి నువ్వు మా ఇంటికి కూడా హ్యాపీగా రావచ్చు, ఎవ్వరూ ఏమీ అనరు. అవునా? అయితే నేను రేపటి నుంచి మీ ఇంటికి వస్తాను.
ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి నేను గుడికి వెళ్తాను. ఇక నుంచి ప్రతిరోజు నీ ఇంటికి వస్తాను. సరే మరి, నేను మా ఇంటికి వెళ్తాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్. ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? ఈరోజు మన పాప బర్త్డే అని తెలుసు కదా. నేను వెళ్ళి పని చేసుకొని వచ్చినా కూడా మీరు ఇంకా ఇంటికి రాలేదు. తను బాధపడుతుందని తెలీదా మీకు? అబ్బా, తన బర్త్డే అని నేను పని చాలా త్వరగా చేసుకున్నాను. అయినా ఇంత లేట్ అయింది. నువ్వు బాధపడుతున్నావా అమ్మా? అలా ఏం లేదులే నాన్న, ఇప్పటికైనా వచ్చావుగా, చాలా సంతోషం. ఇక గుడికి వెళ్దాం పదండి. అది నా కూతురంటే. చూసావా నన్ను ఎలా అర్థం చేసుకుందో? సరిపోయారు ఇద్దరు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటా? అలా అనలేదులే అమ్మా, మన ముగ్గురం ఒకటే, ఎప్పటికీ కలిసే ఉంటాం. అయినా మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను పని బాగా చేస్తున్నానని అయ్యగారు ఈ నెల నుంచి 2000 ఎక్కువగా ఇస్తానన్నాడు. మనకి ఈరోజు 2 శుభవార్తలు. ఒకటి మన అమ్మాయి పుట్టినరోజు, ఇంకొకటి మనకు డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఏమే, తాగడానికి కొన్ని మంచినీళ్ళు తీసుకురా. మీ పక్కనే పెట్టాను చూడండి, తీసుకొని తాగండి. అవునా, నేను చూసుకోలేదు లేవే. అవును, వెన్నెలెక్కడుంది? కనిపించడం లేదు. అది రూమ్లో పడుకుందండి. ఇప్పటిదాకా వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది. ఏంటి, మన వెన్నెల వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఎందుకు? అదేంటి అంతలా షాక్ అవుతున్నారు? మరి మన వెన్నెల వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే షాక్ కాకపోతే ఇంకేమవుతాను? మన వెన్నెలకి అసలు వైష్ణవి అంటే నచ్చదు కదా, అలాంటిది ఎలా వెళ్ళింది వాళ్ళ ఇంటికి? హో అదా, నిన్న మన వెన్నెల కింద పడితే వైష్ణవి ఇంటికి తీసుకొచ్చింది కదా, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చింది. అవునా, అయితే మన వెన్నెలకి వైష్ణవి మీద కోపం పోయినట్టే. అవును, నాతో పాటు పుట్టిన నా సోదరి తప్పిపోయింది నా పుట్టినరోజు అయిన 3 రోజులకి. అదే రోజు వైష్ణవి బర్త్డే. నాకు వైష్ణవికి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. నేను ఎవరితో అంత త్వరగా కలిసిపోను, అలాంటిది వైష్ణవితో ఇంత త్వరగా కలిసిపోయాను. నాకు వైష్ణవి కూడా ఏదో పోలికలు ఉన్నాయి. ఇంతకీ నాకు వైష్ణవికి సంబంధం ఏంటి? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఏదైతేనేం వైష్ణవితో మాట్లాడి వచ్చినందుకు నా మనసు చాలా తేలిక పడింది. ఇక మీదట వైష్ణవితో చాలా మంచిగా మాట్లాడాలి. వైష్ణవి చాలా మంచిది, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టదు. అందుకేనేమో వైష్ణవి నాకు త్వరగా నచ్చింది.